ఆరాధనకై మనము చేరవచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. తర్వాత 40వ వచనం చదువుకున్నాం. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. తర్వాత 20వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ప్రియమైన వాళ్ళారా, ఆదివారమున రొట్టె విరుస్తూ ఆయన యొక్క మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆజ్ఞాపించిన విధంగా ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనం చేరి వచ్చి ఉన్నాం. ఇది మనం ఎరిగి ఉన్నటువంటి సంగతి. అయితే ప్రత్యేకంగా ఆదివారమున రొట్టె విరుచడానికి కూడి వచ్చినప్పుడు ఈ రొట్టె విరిచే ఆరాధన సమయంలో మన యొక్క మనస్సు ఎక్కడ ఉండాలో అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆరాధించడానికి వస్తూ ఉన్నాం, మంచిదే. ఆయన కోరాడని ఆయన ఆజ్ఞాపించాడని వస్తూ ఉన్నాం. కానీ మన మనస్సులు ఎక్కడ కేంద్రీకృతం అవుతూ ఉన్నాయో అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగాల్లో మొదటి భాగంలో 25వ వచనంలో అక్కడ ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి అని మనం చూస్తాం. కొంతమంది సహోదరుల పేర్లు ఉన్నాయి అక్కడ. వారు ఎక్కడ ఉన్నారు అంటే యేసు శిలువ దగ్గర నిలబడి ఉన్నారు. అంటే ఆదివారమున రొట్టె విరవడానికి మనం వచ్చినప్పుడు మన యొక్క మనస్సు ఎక్కడ ఉండాలంటే శిలువ యొద్ద ఉండాలి. శిలువ మీద మన మనసు ఉండాలి. అక్కడ ఉన్నటువంటి వారు ఆ శిలువ యొద్ద నిలవబడక పూర్వం వారు సమస్తం ఎరిగి ఉన్నారు. నేరుగా ఆయన యొక్క మరణాన్ని చూచారు. ఆయన శ్రమ పొందినటువంటి సంగతి కన్నులారా చూచారు. ఆయనను బంట్రౌతులు వచ్చి తీసుకొని వెళ్ళడం, ఆయన యొక్క పైబట్టను తీసివేసి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టి ఆయన గడ్డపు వెంట్రుకలు పెరుగుతూ ఆయనను అవమానపరుస్తూ ఆయన మీద ఉమ్మి వేస్తూ ఆయన హేళన చేస్తూ ఉండగా, కొరడాలతో ఆయన కొడుతూ ఉండగా కళ్ళారా చూచినటువంటి వారు. అదే సమయంలో ఆ యొక్క యెరూషలేము వీధుల గుండా భారమైనటువంటి శిలువను ఆయన మీద మోపి, మరి ఆ భారమైన శిలువను ఆయన మోయలేక కింద పడుతూ ఉంటే ఆయనను కొల్లాలతో కొడుతూ ఉన్నారు. ఇంకా చాలామంది ఆయన చుట్టూ చేరి ఎగతాళి చేస్తూ ఉన్నారు. మరి నిన్ను నీవు రక్షించుకోలేవా అని హేళన చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ చూచినటువంటి వారు ఆ శిలువ ఎదుట నిలబడుకొని ఉన్నారు. మరి ఒక సంగతి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి మరికొన్ని అనుభవాలు ఏంటంటే, మరి ఆయన తల్లి అయిన మరియ అక్కడ ఉంది అని చూస్తాం. ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆమె ఆ యేసు తల్లి అక్కడ ఉండెను అని మనం ఎక్కడ కానా వివాహంలో ఆమె అక్కడ ఉంది అంటే యేసు ప్రభువుతో కూడా సహవాసం కలిగినటువంటి వారు, ఆయనతో అనుభవాలు కలిగినటువంటి వారు, ఆయన సంచరిస్తూ ఉండగా ఆయనతో ఉన్నారు. అదే సమయంలో ఆయన శిలువ వేస్తూ ఉండగా ఆయనతో పాటు ఉన్నారు. శిలువలో ఆయన వేలాడదీయబడుతూ ఉండగా ఆ శిలువ యొద్ద నిలుచుకొని ఉన్నారు. మరి మగ్దలేనే మరియ గురించి మనం చూస్తే ఆమె కూడా మరి కొంతమంది స్త్రీలు ఆయనకు పరిచారం చేశారు అని మనం చూస్తాం. చూడండి, లూకాసు సువార్త 8వ అధ్యాయంలో, లూకాసు సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజసువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను
అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. వీరందరూ కూడా యేసు ప్రభుతో ఉన్నటువంటి వారు, ఆయనకు ఉపచారం చేసినటువంటి వారు. ఆయన రాజ్య సువార్తను తెలుపుతూ ప్రకటిస్తూ ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఆయన సంచారం చేసే సమయాల్లో ఆయనతో కూడా ఉన్నటువంటి వారు. ప్రేమైన వాళ్ళరా, ఆరాధించడానికి వస్తున్నటువంటి మనం ప్రత్యేకంగా రొట్టె విరుస్తూ ఆయన్ను ఆరాధించడానికి వచ్చేటటువంటి మనకు ఇలాంటి అనుభవాలు అవసరం. అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును అని మనం చూస్తాం. అంటే అపోస్తుల బోధ సహవాసం, దేవునితో ఒక సంబంధం మనకు ఉండాలి. వీరు అలాంటి అనుభవం కలిగినటువంటి వారుగా వీరి గురించి మనం చూస్తాం. ఆయనతో పాటు తిరిగారు, ఆయనకు ఉపచారం చేశారు, రాజ్య సువార్తలో పాల్పంపులు పంచుకున్నారు. అదే సమయంలో ఆయన శిలువ వేయబడుతూ ఉండగా ఆయనతో పాటు ఉండి ఆయన శిలువ కార్యమును చూచారు. ఆయన శిలువలో వేలాడదీయబడుతూ ఉండగా ఆయనను చూస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి అనుభవం మనకుందా? ఈ గత వారమంతట్లో దేవునికి మనకున్నటువంటి సంబంధం ఏంటి? ఆయన రాజ్య సువార్తలో భాగంగా ఉన్నామా? ఉపచారం చేసే విషయంలో భాగంగా ఉన్నామా? ఆయన సంచారం చేస్తూ ఉండగా, అనగా సంఘముతో కూడినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండగా సంఘ సహవాసంలో ఉన్నామా? ఇలాంటి అనుభవాలు కలిగి ఆదివారం ఆయన శిలువ యొద్ద మనం నిలబడాలి. మరొక భాగం మనం చదువుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలోనే 40వ వచనంలో, లేక 39 కూడా చదువుదాం. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నీకోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహము ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి అని మనం చూస్తాం. ఆయనను సమాధిలో పెట్టకపోవడం, ఆ శిలువ మీద నుంచి ఆయనను దించుకొని అక్కడ మరి ఆ నికోదేమైతేనేమో ఆయనతో పాటు ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆయనకు సుగంధ ద్రవ్యములు పూస్తూ ఉన్నారు అని మనం చూస్తాం. ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూస్తూ ఉన్నారు. ఆయనను శిలువ మీద నుంచి దించుకున్నారు. శిలువ మీద ఎలా ఉన్నాడు ఆయన? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయాలతో ఉన్నాడు ఆయన. తలకు ముళ్ళ కిరీటం ఉంది, శరీరం అంతా గాయాలు ఉన్నాయి, చేతులకు మేకులు, కాళ్ళకు మేకు, అవన్నీ తీసేసిన తర్వాత గాయాలు ఉన్నాయి, రక్తమయమైపోయాడు ఆయన, రక్తమంతా కారిపోయింది. ఆయన తీసుకొని ఆయన్ను తుడుస్తూ ఉన్నారంటే ఆయన దేహాన్ని ముడుతూ ఉన్నారు. గాయపరచబడిన ఆయన దేహాన్ని, వారి కొరకై గాయపరచబడిన ఆయన దేహమును తాకుతున్నటువంటి అనుభవం ఈనాడు ఉందా మనకు అనుభవం? మన కొరకు గాయపరచబడిన ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిలువ ఎదుట నిలబడి ఆయనను తాకిన అనుభవం మనకుందా? రక్తం కారిపోతూ ఉంటే తుడుస్తూ ఉన్నారు, సుగంధ ద్రవ్యములు తీసుకొని ఆయనకు పూస్తూ ఉన్నారంటే ఆయన గాయములన్నీ ముట్టినప్పుడు వారి యొక్క హృదయాలు ఎంత కలవరం చెందాయో తెలియదు. ఎంత బాధతో, ఎంత భారభరితమైనటువంటి హృదయాలతో ఆ యొక్క శరీరాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారో తెలియదు. ఇది నీకు నాకు అవసరం. ఆరాధించడానికి వచ్చినప్పుడు మన ముందు ఆయన యొక్క శిలువ ఉండాలి, అదే సమయంలో ఆ దేహం మన ముందు ఉండాలి. గాయపరచబడినటువంటి ఆయన దేహం మన కళ్ళ ఎదుట మనకు కనపడాలి. తలతో మనం చేసిన పాపాల కోసం ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టాడు, తలకు గాయమైపోయింది. ప్రతి పాపానికైన శిక్ష అనుభవించాడు, నిలువెల్లా గాయపరచబడ్డాడు. రక్తమయమైపోయినటువంటి ప్రభువును తాకేటటువంటి అనుభవం మనకు అవసరం. ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు అలాంటి అనుభవాలతో మనం ఆయన ఆరాధించాలి. మన దృష్టి, మన యొక్క మనసు ఆ శిలువ వైపే ఉండాలి. ఆయన యొక్క గాయముల మీద మన దృష్టి ఉండాలి. ఆ గాయములను తాకిన అనుభవం మనకు అవసరం. ఆ తర్వాత ఇంకొక మాట చదువుకున్నాం కదా, 20వ అధ్యాయం 1వ వచనంలో, ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి అక్కడ సమాధి మీద ఉండిన రాయి తీయబడిండుట చూచాను. ఇప్పుడు ఎక్కడుంది ఆమె? సమాధి దగ్గర ఉంది.
ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు, ఆదివారమున అంటే ప్రభువు లేచినటువంటి దినం, పునరుత్థానమైన దినం. అయితే వారికి అప్పటికి తెలియదు. మనకు తెలుసు ఆదివారం పునరుత్థాన దినం అని, మరి ఆమెకు తెలీదు. సమాధిలో ఉన్నటువంటి యేసు ప్రభువును చూడాలని వెళ్తూ ఉంది, కానీ ఎప్పుడు లేచింది ఆమె? ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు పెందలకడ అని మనం చూస్తాం. అంటే రాత్రంతా నిద్ర పట్టడం లేదు. రాత్రంతా శిలువ మీద యేసు ప్రభు పొందిన ఆ బాధ వారి కన్ను ముందుంది. ఆయనను దించి ఆ గాయాలను వారు శుభ్రం చేస్తూ ఉండగా, ఆ గాయములను వారు ముట్టుతూ ఉండగా ఆ చూచిన అనుభవం వారి ముందు ఉంది. ఆయన తీసుకొని సమాధిలో పెట్టినటువంటి సంగతి వారికి జ్ఞాపకం ఉంది. ఉదయాన్నే వెళ్ళి ఆయనను చూడాలి, ఆయన ఆరాధించాలి. వారి మనసు నిండా ఉన్న కోరిక అది. అందుకే రాత్రి నిద్ర పట్టడం లేదు. చీకటిగా ఉండగానే పెందల కడనే లేస్తూ ఉన్నారు. ఈ అనుభవం మనకుందా? ఆదివారమున పెందల కడ లేచి, ఇదిగో నా ప్రభువును చూడాలి, నా ప్రభువును తాకాలి, నేను నా ప్రభువును ఆరాధించాలి అన్న మనసుతో మనం రావాలి. అట్టి ఆరాధన ఆయన ఆగ్రహిస్తాడు. ఆయన ఎంతో సంతోషపడతాడు. ఆయన శిలువ కార్యాన్ని గురించి మనం తలపోసుకుంటూ, మన హృదయంలో ఆయన శిలువ కార్యాన్ని తలుచుకుంటూ, ప్రభువా నా కోసమే కదా ఇన్ని బాధలు అనుభవించావు, నా కోసమే కదా మీ యొక్క శరీరం అంతా గాయమైపోయింది అని మనము మన యొక్క హృదయంలో తలుచుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటూ ఉండగా ఆయన దాన్ని బట్టి ఆనందించేవాడు. ప్రేమైన వాళ్ళరా, ఎక్కడ నిలబడి ఉన్నారు ఇప్పుడంటే పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు దగ్గర ఉన్నారు. ఖాళీ సమాధి తెరవబడి ఉంది. తెరవబడినటువంటి సమాధి దగ్గర వారు ఉన్నారు. సమాధిలో లేడు యేసు ప్రభు. ఆయన సజీవుడై లేచాడు. అట్టి ప్రభువును ఆరాధించడానికి మనం వచ్చాం. ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా ఆదివారం ఆరాధన ఎప్పుడు చేస్తాం? ఆరాధన అంటే ఆయన పూజించడం, ఆయన ఘనపరచడం, అది ఎల్లవేళలా చేసే ఆరాధన. కానీ ఆదివారమున రొట్టె విరుస్తూ చేసేటటువంటి ఆరాధన అది ప్రత్యేకమైనటువంటిది. ఆయన మరణ పునరుత్థానం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన శిలువ దగ్గర నిలబడాలి. ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పునరుత్థానం మనకు జ్ఞాపకం రావాలి అంటే ఆయన సమాధి ఎదుట మనం నిలబడాలి. ఖాళీ సమాధి మనకు జ్ఞాపకం రావాలి. నా కొరకై మృతిని గెలిచి లేచాడు ప్రభువు. ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉన్నాం. మరి ఎలాంటి ఆరాధన చేయగలుగుతా ఉన్నామో ఆలోచన చేసుకుందాం. ప్రేమైన వాళ్ళరా, ఏదో వచ్చినామని ఆరాధించడం వలన అది మనకు తృప్తి కలుగుతుందేమో, కానీ ఆయన ఆనందపడ్డాడు. ఆయన మన ఆరాధనను ఆగ్రానించాలంటే ఆ విరిగి నలిగినటువంటి హృదయాలతో మనం స్తుతులు అర్పిస్తూ ఉండగా ఆయన ఆగ్రానించాలి అంటే మన హృదయాలు విరగాలి, నలగాలి అంటే మన యొక్క మనసు ఎక్కడ నిలబడాలి? ఆయన శిలువ ముందు నిలబడాలి. ఆయన గాయపరచబడినటువంటి ఆ యొక్క దేహమును మనం తాకాలి. ఆయన ముట్టాలి వాటిని, ఒక్కొక్క గాయమును. ప్రభువా నా కొరకు కదా ఈ గాయం, ఆ ప్రతి గాయమును పుట్టిన అనుభవం, ముట్టినటువంటి అనుభవం మనకు ఉండాలి. నిజంగా నాకు అనిపించింది, వారు అది పూస్తూ ఉండగా, ఒక్కొక్క గాయాన్ని ముడుతూ ఉండగా వారి హృదయాలు ఎంత భారమైపోయింది. ఆయన సంచరిస్తున్న దినాల్లో చూచినటువంటి వారు. ఇక్కడ ఒక మాట ఉంది నికోదేము గురించి. మొదటి రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము మొట్టమొదటిసారి యేసు ప్రభువును దర్శించినప్పుడు ఆయన ఎలాగున్నాడో నికోదేముకు తెలుసు. తిరుగా జన్మించాలంటే ఏమి చేయాలో అడిగినటువంటి నికోదేము యేసు ప్రభువును చూచిన అనుభవం ఉంది. అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాడు ఎలాంటి యేసు ప్రభువును? ఇదిగో తన యొక్క పాపముల కొరకు గాయపరచబడినటువంటి యేసు ప్రభు. ఆ స్వరూపం ఇప్పుడు లేదు, ఆ అందం ఇప్పుడు లేదు. నిలువెల్లా గాయపరచబడినటువంటి యేసు ప్రభు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ యొక్క గాయములను తాకుతూ ఉంటే ఆయన హృదయం ఎంత భారభరితమైపోయింది. యేసు ప్రభు దర్శించినప్పుడు ఆ మొదటి రాత్రి ఆయనతో చెప్పిన మాటలు ఇప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటే, ఆయనతో మరి ఆయనను గురించిన సంగతులు జ్ఞాపకం వస్తూ ఉంటే, ఆ ముందున్నటువంటి శరీరం చూస్తూ ఉండగా
నికోదేము యొక్క హృదయం ఎంత చెలించిపోయింది. ప్రేమిన వల్లరా, ఆ అనుభవం నీకు నాకు అవసరం. రొట్టె విరిచేటప్పుడు, రొట్టె విరిచే ముందు మన యొక్క అనుభవాలు ఇవే. ఆయన శిలువ వైపు చూడాలి, ఆయన శిలువ ఎదుట నిలబడాలి, గాయపరచబడిన ఆయన యొక్క గాయాలను చూడాలి, వాటిని తాకిన అనుభవంలోనికి మనం రావాలి. అలాగే సమాధి దగ్గర మనం నిలబడాలి. సమాధిలో లేడు ఆయన, ఆయన మృతిని జయించి లేచాడు. సమాధిలో ఉన్న దేవుణ్ణి ఆరాధించడానికి రాలేదు మనం, సజీవుడైనటువంటి దేవుణ్ణి, నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగా మృత్యుంజయుడై లేచినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. ఎంత గొప్ప ధన్యత నీకు నాకు దేవుడు ఇచ్చాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. అందుకే ఆయన మన నుంచి కోరుకునే ఆరాధన అదే. విరిగి నలిగినటువంటి హృదయాలతో, ఆత్మతో, సత్యముతో యథార్థమైనటువంటి ఆరాధన ఆయన కోరుకుంటా ఉన్నాడు. మరి ఆయన కోరుకున్న ఆరాధన మనం చేయాలి అంటే ఈ అనుభవాల గుండా వెళ్తేనే మనం చేయగలం తప్ప ఉన్నపాటున వచ్చి కూర్చుంటే ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి ఆరాధన మనం చేయలేం. ఆ ఆరాధన ఆయన కూడా ఆగ్రహించడు. మన హృదయాలను సిద్ధపాటు చేసుకోవాలి. పెందల కడలేచి రాత్రంతా మన మనసులో ఉండవలసిన కార్యాలు ఇవే. అలాంటి మంచి మనస్సు కలిగి మన యొక్క దృష్టి ఆయన వైపే నిలబెట్టి ఆయన కోరిన విధంగా ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును కాక.